సాగు చేస్తున్న పంటలను రైతులు విధిగా ఈ పంట నమోదు చేసుకోవాలని కావలి సహాయ వ్యవసాయ సంచాలకులు సిహెచ్ నాగరాజు తెలిపారు. ఈ పంట నమోదు ప్రయోజనాలను యంత్రి న్యూస్ ద్వారా ఆయన వివరించారు. కావలి నియోజకవర్గంలో రబీ సాగుగా సుమారు 75,000 ఎకరాలు రైతులు సాగు చేసినట్లు చెప్పారు. వీరందరూ వారి పంటలను ఈ పంట నమోదు చేసుంటే భవిష్యత్తులో కొనుగోలు కేంద్రాలు, అమ్మకాలు, బీమా, పంట నష్ట పరిహారాలు, వ్యవసాయ పనిముట్లు వంటివి పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ పంట నమోదుకు ఈ నెల 26వ తేదీ ఆఖరు అని చెప్పారు. రైతు సోదరులకు నమస్కారం. నేను సహాయ వ్యవసాయ సంచాలకులు సిహెచ్ నాగరాజు, కావలి డివిజన్. ఈ రబీ సీజన్కి సంబంధించి ఈ యొక్క కావలి నియోజకవర్గంలో దాదాపుగా 75,000 ఎకరాలు వరి సాగు చేసి ఉన్నారు. ప్రతి సంవత్సరము మన వ్యవసాయ శాఖ తరఫున ప్రతి సీజన్లో వేసిన పంటలని ఈ పంట నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మరియు రెవెన్యూ శాఖ అధికారుల యొక్క సమన్వయంతో ఈ పంట నమోదుని నిర్వహిస్తున్నాము. కాబట్టి ఈ పంట నమోదు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. ప్రతి సంవత్సరం చేస్తున్నాము. ఎవరైతే పంట వేసిన రైతులందరూ కూడా ఈ పంట నమోదు చేయించుకోవాలి. ఈ పంట నమోదు చేయించుకోవడం వలన రైతులకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పంట ధాన్యం వచ్చినప్పుడు అమ్ముకోవడానికి కానీ, ఇన్సూరెన్స్, పంటల బీమా కానీ, పంట నష్ట పరిహారం కానీ, వ్యవసాయ శాఖ తరపున వచ్చేటువంటి వ్యవసాయ పరికరాలు కానీ, తర్వాత బ్యాంకుల ద్వారా ఇచ్చేటువంటి వడ్డీ లేని రుణాలు కానీ, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఈ యొక్క అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ వంటి ఈ యొక్క అన్ని కూడా రైతులకి రావాలంటే తప్పనిసరిగా ఈ పంట నమోదు అనేది చాలా ప్రధానమైనది. కాబట్టి రైతులందరూ కూడా ఈ పంట నమోదు చేయించుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే వ్యవసాయ శాఖ తరపున వ్యవసాయ సిబ్బంది, గ్రామ వ్యవసాయ సహాయకులు మరి ఈ పంట నమోదు చేస్తున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం వ్యవసాయ శాఖ తరపున ప్రత్యేకంగా రైతులు కూడా వ్యక్తిగతంగా మీరు కూడా మీ యొక్క ఫోన్ల ద్వారా మీ పొలాలను మీరు పంట నమోదు చేయించుకోవచ్చు. ఎందుకంటే వ్యవసాయ శాఖ సిబ్బంది తక్కువగా ఉన్నారు కాబట్టి మరి ఒకవేళ వాళ్ళు అందుబాటులో మీకు సరిగా దొరకపోయినప్పుడు కూడా మీరు ఒకవేళ ఈ పనులను బట్టి మీరు అందుబాటులో లేనప్పుడు మీకు అనుకూలమైన సమయంలో తప్పనిసరిగా మీరే పంట నమోదు చేసుకునే వెసులుబాటును కూడా వ్యవసాయ శాఖ తరఫున ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి వ్యవసాయ శాఖ సిబ్బంది మీ గ్రామాల్లో ఉంటారు, వాళ్ళ ద్వారా చేయించుకోండి. అదేవిధంగా కొంచెం ఈ యొక్క ఆండ్రాయిడ్ ఫోన్స్ని వాడేటువంటి రైతులు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ యొక్క ఫార్మర్ యాప్, రైతు యాప్ అని ఒక APAIMS యాప్ ఒకటి ఉంది. దాన్ని కూడా మీ ఆండ్రాయిడ్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మా సిబ్బంది తెలియజేసినట్లయితే వాళ్ళు దాన్ని ఆథరైజ్ చేస్తారు. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి తప్పనిసరిగా మరి ఈ యొక్క నెల ఫిబ్రవరి 20వ తారీఖు లోపల ఈ పంట నమోదు కార్యక్రమం పూర్తవుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ పంట నమోదుని తప్పనిసరిగా చేయించుకోవాలని మరీ కోరుచున్నాను. ఎందుకంటే మరి రేపు సీజన్లో కొనుగోలు కేంద్రాల్లో మరి మీ ధాన్యం అమ్ముకోవాలంటే, మరి ప్రభుత్వం ఇచ్చే ప్రతి రాయితీ మీకు అర్హులు కావాలంటే తప్పనిసరిగా ఈ పంట నమోదు చేసుకోవాల్సిందిగా విన్నవిస్తున్నాను. మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 ట్రాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పాటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.